ఏమీ చేయలేరు. దేవుడి అనుగ్రహం, దేవుడి కృప, దేవుని దయ వారి మీద ఉన్నంత వరకు. అందులో దేవునికి విరోధమైన దేవునికి విరోధమైన ఏ ఒక్క ఆలోచన గాని, ఏ ఒక్క ఆయుధము గాని నిలవదు అన్న మాట చూడండి మీరొకసారి 21:30 సామెతల గ్రంథం చివరగా. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 30వ వచనంలో హ్మ్. యెహోవాకు విరోధమైన జ్ఞానం. నేను చాలా తెలివిగలవాడిని నేను. నేను ఎలానైనా వాడిని పడగొట్టగలను. నాకున్న తెలివితో, నాకున్నటువంటి జ్ఞానంతో, నాకున్నటువంటి మాట నేర్పరితనంతో, వాక్చాతుర్యంతో తిమ్మిన బొమ్మను తిమ్మి, నందిని పంది, పందిని నందిని చేసి ఎలానైనా ఈ జనాలని నేను నమ్మించి, ఒప్పించి వాళ్ళని నేను నిలబెట్టగలను అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నీకంటే దేవుడు ఎంత గొప్పవాడు గదా! మన జ్ఞానమే పాటిది దేవుడి జ్ఞానం ముందు మనిషి జ్ఞానం. చెప్తున్నాడక్కడ అదే. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను, వివేచన అయినను, ఆలోచన అయినను నిలవదు. యుద్ధ దినమునకు గుర్రములు ఆయత్తపరచుటకద్దు కానీ రక్షణ అనేది ఎవరి ఆధీనం? దేవుని ఆధీనం. దేవుడు కాపాడతాడు. దేవుడు తప్పిస్తాడు. మీరేమి వరి అవ్వద్దు. మీరేమి బాధపడవద్దు. కంగారైపోవద్దు. కలవరపడొద్దు అనేది ఈ మాటల్లో దేవుడు మనకు చెప్పాలనుకుంది. 71వ కీర్తన చివరి మాట. 71వ కీర్తన 5వ వచనంలో, నా ప్రభువా యెహోవా 71వ కీర్తన 5వ వచనంలో, నా ప్రభువా యెహోవా నా నిరీక్షణాస్పదము నీవే. నేను నీ మీదనే నిరీక్షణ పెట్టుకున్నానయ్యా. మనుషులు కాదు, సైనికులు కాదు. నేను నీ మీదనే నిరీక్షణ పెట్టుకొని ఉన్నాను. ఎన్నో సందర్భాలలో ఎవ్వరు మనకు జ్ఞాపకం రారండి, దేవుడు తప్ప. మరిప్పుడు బాగున్నాం గనక నాకు వాళ్ళున్నారు, వీళ్ళున్నారు, నాకు అంతుంది, ఇంతుందని మీరు అనుకుంటున్నారు చూసారా? ఒకానొక సమయం వచ్చేసరికి ఎవ్వరు ఉండరు. అలా చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు నువ్వు నీకు వాళ్ళు, వీళ్ళు, నాకు ఉద్యోగం, నాకు ఈ ఇన్సూరెన్సులు లేకపోతే ఇంకేదో అదో, ఇదో అని నువ్వు ఏవైతే ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావో, ఎవరు నీకు తోడుగా ఉన్నారని నువ్వు అనుకుంటున్నావో మళ్ళా చెప్తున్నాను. ఇవి ఏవి కూడా ఒకానొక సమయంలో ఇవి ఏవి నిన్ను కాపాడలేవు. దేవుడే అంటున్నాడు. భక్తులకి ఏమంటే మాట మాట్లాడుతున్న వ్యక్తి సామాన్యుడుగా రాజు అంటున్న మాట ఇది. రాజు రాస్తున్న కీర్తన ఇది. ఒక రాజు రాస్తున్న కీర్తన. ఏమంటున్నాడు? నా ప్రభువా యెహోవా నా నిరీక్షణాస్పదము నీవే. బాల్యము నుండి, ఇప్పటి నుంచి కాదయ్యా, బాల్యము నుండి నా ఆశ్రయము. బా! చిన్ననాటి నుంచి సింహపు నోట నుంచి తప్పించింది నువ్వు కాదా? సింహపు నోట నుంచి తప్పించింది నువ్వు కాదా? ఎలుగుబంటి నోట నుంచి తప్పించింది నువ్వు కాదా? గొల్లియాతు చేతుల నుంచి తప్పించింది నువ్వు కాదా? ఎంతోమంది నా కోసం తప్పుగా మాట్లాడినప్పుడు, ఎంతోమంది నా మీద కుట్ర చేసినప్పుడు, ఎందరో నా మీద తిరుగుబాటు చేసినప్పుడు, చివరికి నా కొడుకే నా పైన తిరుగుబాటు చేసి చంపాలనుకున్నప్పుడు అబషలోము, నువ్వు కాదయ్యా నన్ను కాపాడింది, నువ్వు కదా నన్ను విడిపించింది, నిలబెట్టింది. అది అది ఈ మాటలో ఉన్న సారాంశం. నా బాల్యము నుండి నా ఆశ్రయము నీవే.